తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం వివాదంపై హీరోయిన్ ప్రణీత సుభాష్ స్పందించింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో ఈ విషయం గురించి ట్వీట్ చేసింది. శ్రీవారి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వును ఉపయోగించినట్లు నిర్ధారణ అయితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అంది. అంతేకాకుండా ఎలాంటి సంఘటనలు ఏ ఒక్కరు కనీసం ఊహించరని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇంకా పలువురు ప్రముఖులు సైతం శ్రీవారి లడ్డు ప్రసాదం వివాదంపై స్పందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల హిందువులు మాత్రమే కాకుండా దేశ విదేశాల్లో ఉండే హిందూ భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన లడ్డు ప్రసాదం గత ప్రభుత్వం అపవిత్రం చేసిందని లడ్డు తయారీలో ఉపయోగించిన నెయ్యిలో పంది కొవ్వు, గుడ్డు కొవ్వు, చేప నూనె వినియోగించినట్లు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. అంతేకాకుండా కొన్ని ల్యాబ్ రిపోర్ట్స్ ను సాక్ష్యాలుగా చూపిస్తూ మీడియా ద్వారా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ విషయమై తెలుగుదేశం పార్టీ వైకాపాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇలాంటి సమయంలో కొందరు సామాన్య భక్తులు సైతం ఈ విషయంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తున్నట్లు లడ్డులో జంతువుల కొవ్వును వినియోగించినట్లయితే క్షమించరాని నేరం అవుతుందని హెచ్చరిస్తున్నారు. తెలుగు సినిమాలతో పాటు పలు భాషల్లో హీరోయిన్ గా నటించి మెప్పించిన ముద్దుగుమ్మ ప్రణీత సుభాష్ ఈ విషయంపై స్పందించింది. సోషల్ మీడియా ద్వారా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి లడ్డు ప్రసాదంలో ఇలాంటి వార్తలు రావడం దారుణమైన అంశం. నిజంగానే శ్రీవారి లడ్డు తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు వాడడం జరిగిందని నిరూపితం అయితే దానికి కారణమైన వారిపై తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ ఆమె డిమాండ్ చేసింది. స్వామివారి భక్తులు ఈ విషయాన్ని కలలోనూ ఊహించి ఉండరు. ఇలాంటి సంఘటనలు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆమె అసహనం వ్యక్తం చేసింది. పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది సినిమాతో పాటు తెలుగులో ఇంకా పలు సినిమాల్లో నటించిన ప్రణీత సుభాష్ పెళ్లి పిల్లల తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా తన ఫోటోలను షేర్ చేస్తూ అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో తిరుమల శ్రీవారి లడ్డు వివాదంపై స్పందించడం ద్వారా మరింత ఈ విషయంపై చర్చనీయాంశం అయింది. ఈ వివాదంలో స్పందించిన మొదటి సినిమా స్టార్ గా ప్రణీత నిలిచారు. ఇలాంటి విషయాల పట్ల ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని, వాదనను వినిపించాల్సిన అవసరం ఉంది. దోషులకు శిక్ష పడాలంటే సెలబ్రిటీలు ముందుకు వచ్చి వాదన వినిపించాల్సిందే.